నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం BCD అనే లెటర్స్ 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? 2024లో లెటర్ బితో మొదలైతే లైఫ్ ఎలా ఉంటుంది, సితో మొదలైతే ఎలా ఉంటుంది, డితో మొదలైతే ఎలా ఉంటుంది, 2024లో బాగుందా లేదా ఇబ్బందులు వస్తాయా తెలుసుకుందాం. మొదటగా లెటర్ బి వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది. సో బికి సంఖ్యాబలం 2. 2024 మొత్తం కూడితే 2024 కూడితే 8 వస్తుంది. 2 అంటే చంద్రుడు. సో బికి సంఖ్యాబలం 2. 2 అంటే చంద్రుడు. ఈ చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, పాజిటివ్గా అందరినీ అనుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు. ఈ లెటర్ బి వాళ్ళకి అందరినీ ప్రేమించడం మాత్రమే తెలుసు. ఆ ప్రేమించిన వాళ్ళు వీళ్ళని హర్ట్ చేస్తే అలగడం బాగా తెలుసు. తొందరగా నొచ్చుకుంటారు, అలుగుతారు. సో ఇది చంద్ర ప్రభావం ఎలా ఉంటుందంటే ఒకసారి ఉన్నట్టు ఒకసారి మూడు ఉండదు. ఒకసారి ఆనందంగా ఉంటారు, ఒకసారి బాధపడుతూ ఉంటారు, ఒకసారి ఏడుస్తూ ఉంటారు. సో బి ఈస్ వెరీ వెరీ సాఫ్ట్. వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రేమతో చూసుకోవడమే సొల్యూషన్ లెటర్ బికి. బి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, తిరిగి మనం ప్రేమిస్తే ఆనందపడతారు. ఒక మాట వాళ్ళ తప్పులు ఎత్తి చూపించినా, తప్పుగా మాట్లాడినా హర్ట్ అవుతారు, మనకు దూరం అవుతారు, దూరంగా జరుగుతారు, మళ్ళీ దగ్గర చేర్చుకోరు. సో లెటర్ బి వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఎక్కువ. సో బి సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, చాలా సాఫ్ట్ పీపుల్, కామ్ పీపుల్, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరితో కూడా గట్టిగా మాట్లాడరు, గలాటాల దగ్గర ఉండరు, ప్రశాంతత కోరుకుంటారు, ప్రేమను కోరుకుంటారు. వీళ్ళు సాఫ్ట్ పీపుల్. సో ఈ బి వాళ్ళకి కానీ బై మిస్టేక్ వి లెటర్ కానీ, పి లెటర్ కానీ, ఏ లెటర్ అయితే డామినేటింగ్గా ఉంటారు. ఏ లెటర్ వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ. ఏ కానీ, జే కానీ, వై కానీ ఇలా మ్యారేజ్ చేసినప్పుడు మ్యారేజ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో లెటర్ బి వాళ్ళకి మ్యారేజ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు సెన్సిటివిటీ తగ్గడానికి ఒక చంద్రకాంతమని మోర్ దెన్ 7 క్యారెట్స్ వేస్తే చాలా బాగుంటుంది. 7 క్యారెట్లు ఎక్కువ చంద్రకాంతం ధరించడం వల్ల లెటర్ బి వాళ్ళు ఆ సెన్సిటివ్నెస్ తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో లక్కీ నంబర్ 2, లక్కీ కలర్ వైట్, క్రీమ్ అండ్ యాష్ గ్రే కలర్స్ లక్కీ కలర్స్. సో ఎక్కువ ఒక చంద్రకాంతమని ధరించడం చేతిలో కానీ మెడలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో 2024 అంటే 8, బి అంటే 2, 2కి 8కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. 8 వాళ్ళు ఎప్పుడు కూడా 2 వాళ్ళని పైకి తీసుకునడానికి ట్రై చేస్తారు. సో 2024 8లో లెటర్ బి వాళ్ళకి మంచి మార్పులు, మంచి గెలుపులు, మంచి వార్తలు, సంతోషకరమైన శుభవార్తలు వింటారు. సో లెటర్ సి వాళ్ళకి సంఖ్యాబలం 3. 3 అంటే జూపిటర్, దేవతల గురువు 3 అంటే. సో దేవతలు ఎప్పుడు దీవించే లెటర్ 3. ఈ 3 వాళ్ళు గురువులుగా ఉంటారు, టీచర్స్గా ఉంటారు, ప్రొఫెసర్స్గా ఉంటారు, ట్రేడ్ బిజినెస్ బాగా చేయగలరు, రాజకీయాల్లో బాగా. ఎందుకంటే సికి లెటర్ ఏకి బికి ఉన్న క్వాలిటీస్ 1కి 2కి ఉన్న క్వాలిటీస్ సి లెటర్కి ఉంటాయి. సి లెటర్లో ఫుల్ ఆఫ్ ఎనర్జీ, పైనుంచి కింద ఎనర్జీ. వీళ్ళు ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచించగలరు. ఒకేసారి 3-4 పనుల గురించి ఆలోచించే శక్తి, అంటే మల్టీ టాలెంటెడ్. సో ఒకేసారి ఒక దగ్గర కూర్చొని ఇంకో దగ్గర ఎలా చేస్తారో మొత్తం ప్లానింగ్ చేసేయగలరు. సో వీళ్ళు 170% మాట మీద ఉంటారు, ఇచ్చిన మాట మీద. సో వీళ్ళు లెటర్ సి వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులు, దాన ధర్మాలు బాగా చేసే వ్యక్తులు. మా ప్రజా జీవితంలో రాజకీయ నాయకులుగా లెటర్ సి వాళ్ళు బాగా రాణిస్తారు, ప్రజలకి సేవ బాగా చేస్తారు, మంచి గుర్తింపు పొందుతారు. లెటర్ సి ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. రాజకీయాల్లో తీసుకుంటే మన చంద్రశేఖరరావు గారు లేదా చంద్రబాబు గారు, సినిమాలో తీసుకుంటే చంద్రమోహన్ గారు, చిరంజీవి గారు చాలా బాగా రాణించారు వీళ్ళు. సో లెటర్ సి ఈస్ మల్టీ టాలెంటెడ్. వీళ్ళకి అమితిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
అన్లక్కీ నంబర్స్ 6, 15, 24, గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. వీళ్ళకి ఎక్కువ పింక్, పర్పుల్, వైలెట్ కలర్స్ లక్కీ. సో లెటర్ సి వాళ్ళకి 2024లో 3 and 8 ఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. లెటర్ సి వాళ్ళకి 2024లో గాడ్ ఫాదర్స్ హెల్ప్, పై ఉన్న బాస్లు హెల్ప్ చేయడము, ప్రకృతినే పంచభూతాలే హెల్ప్ చేసి వీళ్ళు పైకి తీసుకొని వస్తుంది. సో లెటర్ సి వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో జనవరిలో ఎలా ఉంటుంది, ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది, మార్చిలో ఉంటుంది, ఇవన్నీ ఇండివిజువల్గా చెప్పుకుందాం. ప్రజెంట్ హోల్ ఇయర్కి లెటర్ సి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. సో లెటర్ డికి సంఖ్యాబలం 4. చార్లిన్ సిస్టంలో 4, కబ్బాలలో 4. 4 ఈస్ గవర్న్ బై రాహు. సో రాహు ప్రభావం వల్ల నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. ఈ 4లో డీతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి పేరులో లెటర్స్ అన్నీ బాగా కుదరకపోతే తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, అదృష్టం తక్కువ ఉంటుంది. సో డీలో ఉండి పేరు కానీ బాగా కుదిరితే వీళ్ళకు తిరుగులేదు, పట్టిందల్లా బంగారం, ఏం చేసినా సక్సెస్. సో డి వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేసి 26 years కన్నా ముందు మ్యారేజ్ చేసుకోకుండా ఫోకస్ చేసి సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. సో 22, 23 నెలల్లో ఇలా ప్రేమలో పడినప్పుడు వీళ్ళు ప్రేమే ఇంపార్టెంట్ అనుకుంటారు. ఆ పర్టికులర్ అమ్మాయిలు అయితే ప్రేమ కోసం తల్లిదండ్రులని, ఆస్తుల్ని, కోట్లాస్ వదులుకొని నమ్ముకున్న అబ్బాయి కోసం వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. బట్ ఆ 90 to 95% కేసెస్లో ప్రేమించిన ఆ అబ్బాయి మోసం చేసే ఛాన్స్ ఎక్కువ. సో దే మే గో ఇన్ టు డిప్రెషన్ ఆల్సో. దీపికా పడుకనే కావచ్చు, చాలామంది లెటర్ డి వాళ్ళు ఇష్టపడి ప్రేమించి మోసపోయి డిప్రెషన్లోకి వెళ్ళడం నేను కొన్ని లక్షల మంది పేర్లు చూశాను. సో లెటర్ డి వాళ్ళకి గోమేధికం లక్కీ స్టోన్, గోమేధికం మోర్ దెన్ 3 carats, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోండి. లక్కీ కలర్స్ సో యాష్ గ్రే కలర్, బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్. సో డి అనే 4 అంటే రాహు, 2024 8 అంటే శని. సో రాహు శని కలయిక చాలా బాగుంటుంది. కొన్ని మంత్స్ చిన్న ఇబ్బందులు ఉన్న మెజారిటీ ఆఫ్ ద మంత్స్ లెటర్ డి వాళ్ళకి చాలా బాగుండబోతుంది. సో 2024లో లెటర్ డి వాళ్ళు మంచి సక్సెస్ చూస్తారు. సో ఫ్యూచర్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో జనవరిలో ఎట్లా ఉంటారు, ఫిబ్రవరిలో ఎలా ఉంటారు డీటెయిల్గా చెప్పుకుందాము. ఓవరాల్గా లెటర్ బికి, సికి, డికి 2024లో మంచి విజయాలు చూడబోతున్నారు. నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీరు పట్టిందల్లా బంగారమే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలని ఉంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపియండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగదు కూడా. ఇంత టైము, ఇంత నాలెడ్జు, ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు. నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొనే అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి? రాంగ్ నంబర్స్ అనేవి 100 నంబర్స్లో 11 or 12 రాంగ్ నంబర్సే ఉంటాయి. 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 1 సూర్యుడు 6 శుక్రుడు ఉండకూడదు, 6, 3 ఉండకూడదు, 3 దేవతలు 6 రాక్షసులు కలిస్తే ధ్వంసం. 12 నంబర్ ఉండకూడదు, జీవితం తలకిందులవుతాం. అంతవరకు బాగుంటారు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది 12 ఉంటే. 13 ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు. దివ్యభారతి బాగుంది, రాజీవ్ గాంధీ బాగున్నారు, సంజయ్ గాంధీ గారు బాగున్నారు. బట్ ఆ 13ని బ్లాస్ట్ నంబర్, సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, కూల్ చేసే నంబర్. 18 ఉంటే డైవర్స్, భార్యకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, డబ్బుకు కావచ్చు, మనశ్శాంతికి కావచ్చు. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 నంబర్ సడన్ బ్యాడ్ నంబర్. 13 and 31 ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
ఇది చాలా డేంజరస్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. 36 నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 అగైన్ 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దాకా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే. సో నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు లక్కీ. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ. మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో, ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా. కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెట్టండి. సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్, కావాలంటే నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు. సో 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం 30 to 40%, రాంగ్ నంబర్స్ ఉంటే 40 to 60, 3 రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్గా న్యూ బార్న్ బేబీస్ పుట్టిన వారం, 10 రోజులు, 20 రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి 200 నుంచి 300 వాట్సాప్లు వస్తున్నాయి. ఈ పేరు అనుకున్నాము, ఎలా ఉంది, ఇలా. సో న్యూ బార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. ఆ 10 పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ 10 పేర్లు పెడతాను. అన్ని యూనిక్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ 2023-24 పేర్లు, లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను, మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆన్లైన్లో తీసుకున్నా, నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. న్యూమరాలజీ ప్రకారం 2024లో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్, నెంబర్స్, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.